అందరికీ నమస్కారం. జనవరి 18వ తేదీన ఆదివారం నాడు మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి మకర రాశి వారు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళీదేవి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కేవలం ఒకే ఒక్క రోజులో మీకు మంచి పరిష్కార మార్గం లభించాలంటే 9515871931 ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల వివరణ అనేది ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాగే అసలు ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యేటటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జయించగలగాలి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజం అనేది తెలుసుకుంటారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో ఈరోజు కీలకంగా ఎలా మారబోతుంది, ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కానీ కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కారణమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారు. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరే చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించైనా తెలుసుకోవాలనేటటువంటి తపన, ఆశ్చర్యపరిచేటటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం. కానీ మీరేంటంటే ఎక్కడో వేళ్ల మీద నోటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట. అయితే మీరు ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆచరణలో పెడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని. అయితే మీ ఆచరించేటటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారండి. అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో ఉంటారు. పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించిందే అనుకోండి, వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటటువంటి ఫాస్ట్ నిర్ణయాల వలన ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ రోజున మీకు ఏంటంటే మీరు తీసుకునేటటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వలన అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు. అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలను చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే ఇక ఈరోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది బట్టల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి, అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనే చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఫోన్ కాల్ ద్వారానా, లేదంటే ఏదైనా SMS ద్వారానా, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ
ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదే. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చిపెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఈ రోజునైతే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారు. అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరివ్వడం, వారు దగ్గర అవ్వడం, ఇటువంటివి జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలిక పడుతుంది. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉన్నాయి. ఇక ఈ రోజున మీకు గణపతి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మంచి శాంతిని ఇస్తుంది, రాజయోగం సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఇక ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ, తెల్లని పుష్పాలతో స్వామిని పూజించడం వలన కూడా ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకువెళ్తారు. కుటుంబ సంతోషం అనేది ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతనిస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రోజున ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారు. ఇక అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది చేయడం వలన ఏంటంటే మీకు శత్రునాశనం అనేది జరుగుతుంది. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరికొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు దూరం అయ్యేటటువంటి అవకాశాలు. అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలుంటే ఆ కారణాలను కూడా ఈరోజు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటటువంటి అవకాశం చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు ఈరోజు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి. మిమ్మల్ని ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది ద్వారా. ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలు అనేవి ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే ఈరోజు కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి. ఇక ఈ రోజున కొత్త సమస్యలను కూడా మీరు కొని తెచ్చుకోబోతున్నారు. అంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలనేటటువంటి తపన, షూరిటీ సంతకాలు లాంటివి చేయడం, ఇటువంటివి ఏది చేయకండి. తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
అలాగే తొందరపడి మాట లాంటివి ఇవ్వకండి. అలాగే ఈ విషయాల్లో తొందరపడవలసినటువంటి అవసరం అస్సలు లేదు. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారనుకోండి, అది ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది మీకు, మీ కుటుంబానికి బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఉంటాయి. ఇలా అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నింట్లో కూడా మీకు విజయం తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీగా. ఇక ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణుదేవుడి యొక్క ఆరాధన, సూర్యారాధన, సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసుకోండి వీలుంటే. ఇక ఈ రోజున ఇంట్లో టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఓం నమః శివాయ అనే ఈ బీజాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించేలాగా చూసుకోండి. ఇలా ఈ రోజున మీకు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉందండి. మీ జీవితంలోకి అన్నీ కూడా, అన్ని వృత్తి రంగాల వారికి మీ జీవితంలో మంచి శుభాలు జరగాలని కోరుకుంటూ